మహేష్ బాబు ఇప్పుడు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ చెడగొట్టిండు అజ్ఞాతవాసి తీసుకొని, ఇప్పుడు మళ్ళీ మహేష్ బాబుని తీసుకొని ఇంకో సినిమా చెడగొట్టిండు. సినిమా అయితే ఏం లేదు, మళ్ళీ ఏం నచ్చకపోవడం లేదు. 2-3 సినిమాలు తీసి దాంట్లో కాపీ కొట్టి దీంట్లో లేచిరు. మరి ఇంకో అజ్ఞాతవాసిలా ఉంది అంతే సినిమా. ఈసారి అయితే సగం టైం అనుకుంటూ ఇప్పుడే లేచిండు. ఇంక ఈ బాబు ఏం చెప్తాడు సినిమా గురించి? మహేష్ బాబు అంటే శ్రీలీల బాగా చేసింది, డాన్సులు బాగున్నాయి, 2-3 సాంగ్స్ బాగున్నాయి. మా సాంగ్ ఒక్కటే సినిమాకి హైలైట్ తప్ప ఇంకేం లేదు సినిమాలో. త్రివిక్రమ్ అదే ఏం చేస్తుండే, 2-3 సినిమాలు తీసుకుంటుడు, ఏం చేయాలో అర్థమైతే లేదు. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్కి స్క్రిప్ట్ రాసి అలిచిపోయిండు. పాత స్క్రిప్ట్ ఏదైతే ఉన్నదో, పాత సినిమాలు చూస్తుండో అదే స్క్రిప్ట్ తీసుకుంటుండు. మళ్ళీ అనవసరంగా మహేష్ బాబు స్టార్ ఇమేజ్ ఏదైతే ఉందో అనవసరంగా డ్యామేజ్ చేస్తుండు. ఇప్పుడు మహేష్ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఏదైతే రాజమౌళితో ఉందో ఆ ప్రాజెక్ట్ అనవసరంగా దీనివల్ల డౌన్ అవుతాడు మహేష్ బాబు. ఇంకోసారి త్రివిక్రమ్ బాట వదిలేసి మహేష్ బాబు ఎవరైతే అప్కమింగ్ కొత్త డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళతో చేస్తే మహేష్ బాబు కెరీర్ చాలా ప్లేస్ ఉంటుంది. పర్సనల్గా నేను మహేష్ బాబు ఫ్యాన్, కానీ ఏంటంటే ఈ త్రివిక్రమ్తో దిగడం వల్ల మహేష్ బాబు ఇప్పుడు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ చెడగొట్టిండు అజ్ఞాతవాసి తీసుకొని, ఇప్పుడు మళ్ళీ మహేష్ బాబుని తీసుకొని ఇంకో సినిమా చెడగొట్టిండు. సో సంక్రాంతికి వచ్చే మిగతా మూవీస్ అయినా బాగుండాలి, ప్రేక్షకులు బాగుండాలి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూడొచ్చు అంటే ఫస్ట్ వచ్చిన నేనే ఇట్లాంటి రివ్యూ ఇస్తున్నానంటే అది నేను ఫ్యాన్ అయ్యి ఇట్లాంటి రివ్యూ ఇస్తున్నానంటే ఇంకా మిగతా వాళ్ళు ఈ సినిమా చూడడం కన్నా చిన్న సినిమాలు హనుమాన్ అని కొత్త మూవీ వస్తుంది, ఫస్ట్ యాక్టర్ బాగా తీస్తా అంటున్నాడు, అలాంటి మూవీస్ హైలైట్ చేయడం చాలా మంచిది. చూడాలి అంతే తప్ప త్రివిక్రమ్ని నమ్ముకొని మాత్రం మూవీ చూడడానికి రాకండి.